ఎలా ఉండేవాళ్ళు సార్ వెంకటేష్ బాబు గారు ఇప్పుడు? ఇప్పుడంటే కొంచెం డివోషనల్‌గా, ఆధ్యాత్మికంగా టర్న్ అయిపోయారు. బిగినింగ్ కూడా ఆ! ఎక్కువ మెడిటేషన్ లేదా ఏదో చూసుకుంటూ ఉంటుంటాడు. రీసెంట్గా నేను కలిసాను సార్ సురేష్ బాబుని. బాబు సినిమాలు తీయచ్చు కదా మీరు కూడా. నీలాగా పనిచేసిన అసిస్టెంట్ డైరెక్టర్ నువ్వు వెళ్ళిపోయిన తర్వాత నాకు దొరకలేదయ్యా. కమిట్మెంట్ కూడా ఒక రకంగా ఉంటారు, కమిట్ అయితే ఇంకో రకంగా ఉంటారు. ఎవడెవరు మన మాట వినే పొజిషన్ ఎవడో లేదు. మీ శిష్యులు గాని, మీ దగ్గర కో డైరెక్టర్లు, అసిస్టెంట్ డైరెక్టర్లు ఇలా పనిచేసిన వాళ్ళు ఇప్పుడు ఇండస్ట్రీలో ఎంతమంది ఉన్నారు సార్? వినాయక్ గారు ఆయన ఆకర్షణ నా దగ్గర చేశారండి. తర్వాత కొట్టాల శివ గారు నాకు స్క్రిప్ట్ సైడ్ కంటిన్యూ ఉంటుండేవాళ్ళండి. ఎలా ఉండేవాళ్ళు సార్ వెంకటేష్ బాబు గారు ఇప్పుడు? అసలు మామూలుగా ఆ రోజుల్లో ఆయన ఫారెన్ నుంచి వచ్చారు కదా డైరెక్ట్ హీరోగా లాంచ్ అయిన తర్వాత. అంటే ఆయన హీరో అయిన ప్రేమ్ మీరు చెప్పింది ఈ సినిమా టైం కదా? ఒక 7-8 సంవత్సరాల తర్వాత నేను జాయిన్ అయ్యాను సార్. అప్పటికైనా ఎస్టాబ్లిష్ అయిపోయారు. పెద్ద హీరో అయిపోయారు కదా సార్. అప్పటికే అవును, చంటి అన్ని పెద్ద హిట్ అయి ఉన్నాయి కదా సార్. అవును. లొకేషన్లు ఎలా ఉంటారు ఆయన? ఇప్పుడంటే చెప్తున్నారు, ఇప్పుడంటే కొంచెం డివోషనల్గా, ఆధ్యాత్మికంగా టర్న్ అయిపోయారు వెంకటేష్ గారు. లేదు, అప్పుడు అలాగ ఉండేవాడు సార్. అవునా? అప్పుడు కూడానే బిగినింగ్ కూడా ఎక్కువ మెడిటేషన్ లేదా ఏదో చూసుకుంటూ ఉంటుంటాడు తప్పితే అంటే ఓపెన్ అయ్యేవాడు కదా, తెలిసింది కాదు. ఇప్పుడు తెలుస్తుంది బాగా అందరికి అది. ఓహో, అప్పుడు రిజర్వ్ ఉండేవాళ్ళు. అప్పుడు కూడా అంటే ఎవరితో కలిసి కలవడనే వెంకటేష్ బాబు. ఓకే, సూపర్ అండి. సురేష్ బాబు గారి పరిస్థితి ఏంటి సార్? ఆ రోజు డైరెక్ట్గా మీకు డైరెక్షన్ చేసే అన్నారు ఫోన్లో, తర్వాత చిత్తకొట్టేశారు మీరు. సినిమా డైరెక్టర్గా హిట్ అయిపోయింది, డైరెక్షన్ ఛాన్స్. సురేష్ బాబు గారి రెస్పాన్స్ ఏంటి సార్? ఎలా ఉంటుంది సురేష్ బాబు గారితో మీకు రెస్పాన్స్? సురేష్ బాబు ఆయన మంచి ఉంటే బాగా మెచ్చుకుంటాడు సార్ బాగానే. తర్వాత శివయ్య కథ, శివయ్య సినిమా సెట్ అవ్వడానికి కూడా కారణం నేనండి. అవునా? ఓకే. ఆ సినిమా అంత పెద్ద హిట్ అయినప్పుడు కూడా అందరికీ చెప్పిపోయాడు సురేష్ బాబు. మేము వద్దన్నాం, మా నాన్నని సినిమా చేయొద్దన్నాం. సరే మహేష్ వాళ్ళు చేద్దామని అన్నారట. ఏదో మంచి కథ తెచ్చి చేశారు. ఇలా హిట్ కొడతారు అనుకున్నాను, పెద్ద హిట్ కొట్టారు. ఇటువంటి స్టాఫ్ మాకు అవసరం. రీసెంట్గా నేను కలిసాను సార్ సురేష్ బాబుని ఒక 1 month బ్యాక్. అది ఈ ఛాంబర్ ప్రెసిడెంట్ అయిన తర్వాత విశేష చెప్పడం కోసం వెళ్ళినప్పుడు మాటల్లో అన్నారు, బాబు సినిమాలు తీయచ్చు కదా మీరు కూడా. ఏ నాయుడు గారు సార్ లేకున్నప్పటి నుంచి సినిమాలు ఆగిపోయిన బయట టాక్ అది, ఎందుకు సినిమాలు చేయొచ్చు కదా, అన్నీ ఉన్నాయి కదా మన దగ్గర. అంటే నీలాగా పనిచేసిన అసిస్టెంట్ డైరెక్టర్ నువ్వు వెళ్ళిపోయిన తర్వాత నాకు దొరకలేదయ్యా. అలా నీలాగా నువ్వు డైరెక్టర్ అయితే నీలా బాధ్యతగా ఉన్న డైరెక్టర్ కూడా నాకు దొరకలేదు. కమిట్మెంట్ కూడా ఒక రకంగా ఉంటారు, కమిట్ అయితే ఇంకో రకంగా ఉన్నారు. ఎవడెవరు మన మాట వినే పొజిషన్ ఎవడో లేడు. నేను చంపుకుని పని చేయవలసింది నాకు లేదు కదా. అదే కంట్రోల్ లేకుండా పోయింది అంటారు. కంట్రోల్ లేకుండా పోయిందండి. అడిగారు, నువ్వు సినిమా అయిపోయిన తర్వాత మంచి స్క్రిప్ట్ ఉంటే చెప్పు, చేద్దాం సినిమా అన్నారు. సార్ అలాగే సార్. సూపర్. ఆ మాట అన్నారంటే ఇంకా మంచి మంచి వాల్యూ ఉంది, ఇంకా మంచి వాల్యూ చెప్తుంటాడండి. మా స్టూడియోలో మేనేజర్లు అంటుంటారు, మహేష్ దగ్గర పనిచేసిన అసిస్టెంట్ ఎవరు పిల్లలు ప్రసాద్ అంటే మహేష్ లాగా ఉంటారు కదా, అలాగే ఉంటుందేమో అనేసి. ఓకే. మీ శిష్యులు కానీ మీతో పనిచేసిన మీ శిష్యులు కానీ మీ దగ్గర కో డైరెక్టర్లు, అసిస్టెంట్ డైరెక్టర్లు ఇలా పనిచేసిన వాళ్ళు ఇప్పుడు ఇండస్ట్రీలో ఎంతమంది ఉన్నారు సార్? చాలా మంది ఉన్నారు సార్. పెద్దవాళ్ళు అయిన వాళ్ళు ఉన్నారు ఎవరన్నా? ఉన్నారు సార్. ఎవరు సార్? వినాయక్ గారు ఆయన ఆకర్షణ నా దగ్గర చేశారండి. అవునా? ఓకే. తర్వాత కొట్టాల శివ గారు నాకు స్క్రిప్ట్ సైడ్ కంటిన్యూ ఉంటుండేవాళ్ళండి. ఓకే, శివ గారు. కొట్టాల శివ గారు అండి. తర్వాత రామకృష్ణారెడ్డి అని డైరెక్టర్ అయ్యాడండి ఆయన. తర్వాత సప్తగిరి ఎల్ఎల్బి సినిమా డైరెక్టర్. అవునవును. తర్వాత 90 ml డైరెక్టర్ శేఖర్ అండి. ఓకే. లౌకుశ సినిమా డైరెక్టర్ శివ అండి. ఓకే. ఇంకా ఉన్నారు వరకు డైరెక్టర్లు అయ్యారు సార్. డైరెక్ట్లు అయిపోయారు. ఓకే. నా ప్రేయసరావు కూడా త్రిపురం గారు ఒక వెర్షన్ కూడా రాయించారండి. అప్పటికి ఆయన రైటర్ అయిపోయారు. నేను రైటర్ అయిన తర్వాత స్వయంవరం అయిపోయిందండి. ఆ టైంలో నేను పర్సనల్గా నాకు ఒక వెర్షన్ రాసి అంటే రాసిచ్చారండి. ఓకే, సూపర్. కలుస్తుంటారండి ఎప్పుడన్నా? ఎదురుపడినప్పుడు సందర్భాలు ఉన్నాయి? అయ్యో కలుస్తుంటాను. రీసెంట్గా కూడా కలిసానండి. రీసెంట్గా ఒక 1 month బ్యాక్ కలిసాను. ఓకే. పాత విషయాలు గుర్తు చేస్తాను నేను. ఆయన గుర్తు చేస్తాను, ఇంకా గుర్తున్నాయి. ఆయనే అందరికి చెప్తుంటాడు. నాకు గిల్టీగా ఉంటుంది అనుకో, నేను మది కింద మహేష్ గారి దగ్గర నేను ప్రేయసరావుకి నేను రాసి వచ్చాను, అర్ధరాత్రి నా దగ్గరికి వచ్చి రాయించుకునేవారినా అని అక్కడ ఆర్టిస్టులకి అందరికి చెప్తుంటాడు నేను. ఓకే, సూపర్ అండి. రాశి గారితో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేశారు, చెప్పాలని ఉంది.
మనకి ఇది ప్రేయస్ ప్రేజ్ రావే. రావే అండి. ఇంకొక సినిమా చేసింది సార్, అది ఒక సూపర్ సినిమా సార్ అది. అది ఈ రోజుకి రిలీజ్ కాలేదు సార్ సినిమా. అవునా? అంటే ఆకాష్ హీరోగా ఫస్ట్ సినిమా అండి, రాశి కాంబినేషన్లో అండి. ఓకే. భలే సినిమా సార్ అది. ఆ సినిమాని నేను ఏదో టైంలో రిలీజ్ చేస్తాను సార్. అంటే ఆ సినిమా ఆ రోజుల్లో రిలీజ్ అయ్యి ఉంటే నాకు ఇంకొక మార్కులో ఉండేదండి. రిలీజ్ కాలేదు సార్ సినిమా. ఇష్టపడని మీకు చెప్పాను కదా, ఫస్ట్ నాకు ₹1,00,000 అడ్వాన్స్ ఇచ్చాడని తరంగ సుబ్రహ్మణ్యం అవునవును. అయింది సినిమా. ఓ అవునా? భలే సినిమా సార్ అది. ఏంటి సార్, ఎందుకని ఒక ఫైనాన్షియల్ ఇష్యూసా? అంటే ఆయన ఏం చేశారంటే ఎట్ ఏ టైం 3 సినిమాలు స్టార్ట్ చేశారు సార్ ఆయన. ప్రేమకు వేలైరే సినిమా పెద్ద హిట్ అండి. ఆయన ఫస్ట్ సినిమా ప్రొడ్యూసర్ కానీ. అవును. అయిన తర్వాత ఏం చేశారంటే ఆయన కృష్ణారెడ్డి గారు, జేడీ చక్రవర్తి గారి కాంబినేషన్లో ప్రేమకు స్వాగతం అలాగే ఒక సినిమా స్టార్ట్ చేశారు సార్. ఆ తర్వాత మన రాజమోహన్ రెడ్డి గారి డైరెక్షన్లో క్షేమంగా వెళ్ళి రామన్ గారు అండి, ఆయన తోటి అక్క బావ ఎక్కడ అదొక సినిమా చేశారు సార్. ఈ ఎట్లలో అన్నిట్లోనూ ప్రకాష్ రాజ్ గారు ఉన్నారండి. అవును. నా సినిమాలో కూడా ప్రకాష్ రాజ్ ఉన్నారు. ఆ టైంలో ఏంటంటే ప్రకాష్ రాజ్ గారిని బ్యాన్ చేశారు సార్ 6 నెలలు అంతా. అవును. ఆ బ్యాన్ చేయడంతో సినిమాలల్లా బ్రేక్ అవుతుంటే తర్వాత అవగానే షూటింగ్ ఏది చేసేసారు. ఆ సినిమా ఫస్ట్ సినిమా ఆయన ఓన్ రిలీజ్ చేశారు, అమ్మలేదు. ప్రేమకు వేలారే సినిమా అమ్మేమో డబ్బులు డిస్ట్రిబ్యూటర్కి వెళ్ళిపోయి మనకు రాలేదనేసి రెండో సినిమా సేమ్ కాంబినేషన్ కదా, ఎస్వి కృష్ణారెడ్డి గారి కాంబినేషన్, మొత్తం పోయింది సార్ అది. ఓకే. ఓకే. ఆ తర్వాత అక్క బాయక్కడ అండి, దీని ఫైనాన్స్ దాని మీద పడింది సార్. అది ఫైనాన్స్ నా సినిమాకి ఆ రోజుల్లో నా సినిమాకి అయిన ఖర్చు ఒక 1.5 లోపల, 1.70 లోపల అయి ఉంటుందండి. దాని మీద 4 కోట్లు ఎంతో అప్పు పడింది సార్. అయ్యే బాబా, ఇంకేడ వస్తుంది బయటికి అది అప్పుడు ఆ రోజుల్లో ఆ రోజుల్లో. అంటే ఆ సినిమాలో అప్పు, ఆ సినిమా అప్పుడు నేను మంచి ఫామ్లో ఉన్నాను సార్. దాంతో ఈ రిలీజ్ కలా ఆగిపోయింది సార్ అది. తెలుగు